యోగాంధ్ర కార్యం పెట్టి రికార్డులు సృష్టించడం అని చెప్పిండు కదా చంద్రబాబు. అదే 2,45,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,30,000 మంది యోగా కార్యంలో పాల్గొన్నారు. మేము ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టినామని చెప్పిండు కదా. ఆగో ఆ రికార్డులతో పాటు ఇంకో కొన్ని రికార్డులు కూడా బద్దలైనాయి మోడీ పాల్గొన్న యోగా కార్యంలా. ఆ ఏంటి చూద్దామా? చలో యోగాంధ్ర లొకేషన్. ఆహా, ఏం రికార్డులు ఇట్లా చేస్తే అవార్డులు రివార్డులు ఇవ్వాల్సిందే. యోగా మ్యాట్లు, తిండి ప్యాకెట్లు, నీళ్ళ బాటిళ్ళు, ఇంకేదన్నా చేతికి దొరికితే దాన్ని అందుకొని అవతల పడుతున్నారు. 1, 2 కాదు, సంచులకు సంచులే మోసుకపోతున్నారు. దీన్ని బట్టి తెలుస్తలేదా ఎంత గొప్పగున్నాయో ఏర్పాట్లు? దీన్ని బట్టి తెలుస్తలేదా రికార్డులకే చెమటలు పుట్టించిన చంద్రబాబు పాలన ఎట్లున్నదో? ఇంతకంటే పెద్ద రికార్డులు ఏం కావాలి చెప్పుండ్రి. 40 ఏండ్ల అనుభవం, 30 ఏండ్ల ముందు చూపున్న విజనరీ చంద్రబాబు విజయవంతంగా జరిపిన యోగాంధ్ర యోగ్యత ఇది. మొన్న మహానాడు కార్యంలో కూడా గిట్లనే అయింది. పెంట మీద కాకులు కొట్లాట తిరగని చేసిండ్రు. అంత ముందు చూపున్న లీడర్ ఏలుతున్న రాష్ట్రంలో దేశ ప్రధానమంత్రి పాల్గొన్న కార్యంలో ఇంత ఘోరం జరిగేటట్టు చేస్తారా? ఓ లైన్గా నిలబెట్టాలన్న సోయి లేదు, అడ్డదిడ్డంగా ఉన్నోళ్ళని ఆపే పోలీసులు లేరు, ఓ పద్ధతి లేదు, పాడు లేదు. ఎంత ఘోరమో చూడుండ్రి. ఇంతకంటే మహా గొప్ప రికార్డు ఇంకేముంటుంది చెప్పుండ్రి. ప్రపంచ దేశాలకు వీడియోలు తీసి పంపితే మన పతార ఖండాతరాలు దాటిపోతుంది కదా. ఇంత ఘోరంగా చేసుకుంటా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే దానికి నోరెట్లు వస్తున్నది కావచ్చు. అయినా ఇట్లా ఎందుకు చేసిండ్రు జనాలు? ఎందుకంటే లేమితనం. చీపుగా యోగా మ్యాట్లు, తిండి ప్యాకెట్లు ఎత్తుకపోవడేంది, మా దగ్గర పైసలు లేవా అనే ఆలోచన చేయని జనాలు, జేబులు ఖాళీగా ఉండి పూట గడవని జనాలు, వీళ్ళని ఇట్లా పేదరికంలో కొట్టుమిట్టాడేటట్టు చేసింది ఎవరు? ఏండ్లకేండ్లు దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళిన ఈ పాలకులు కాదా? బతుకు తెరువుకు భరోసా ఇచ్చి ఇట్లా తిండి ప్యాకెట్లకు కకృతి వాడేటట్టు చేసి షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టిస్తున్నది వీలు కాదా? ఇట్లా కొట్టుకుంటా తిండి ప్యాకెట్లు ఎత్తుకపోకుండా మన దేశం ఎప్పుడైతుందో ఏమో పోన్రి. ఒకప్పుడు సర్కార్ పథకాలు సొంత పాటోలకే ఇయ్యాలి అనుకున్నప్పుడు సాటుంగా ఒక్కరికో ఇద్దరికో శాంక్షన్ చేసేది. తప్పును ఎవ్వరికి తెలియకుండా కవరింగ్ చేసేది. ఒకవేళ అది బయట పడితే పదవులకు రాజీనామాలు కూడా చేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది కదా. చేస్తున్న తప్పు సాటుంగా భయంగా కాకుండా బాగా జప్త చేస్తున్నారు. ఇట్లా ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత 3వ విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వాడికి అవసరం, వాడు బీదోడు వాడిని పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. దుడ్డున్నోందే బర్రె దుడ్డే అన్నట్టు తయారైనాయి రోజులు. ఇక్కడ మందిరం ఇట్లా కూర్చొని ఓ లీడర్ సాబ్ ఏమంటున్నాడో ఇన్నరా? ఎవడేమన్నా అనుకోనియుండ్రి, కాంగ్రెస్ పార్టీలో పని చేయాలి, వాడు ఇల్లు లేనోడు అయి ఉండాలి, అప్పుడే వానికి ఇల్లు వస్తుంది అన్నట్టు ఎట్లా చెప్తున్నారో చూడుండ్రి ఊర్లో పొండ్రి కాంగ్రెస్ లీడర్లు. మన కార్యకర్తలకు మనం ఫస్ట్ ఇల్లు కట్టించుకోవాలి. కన్న కొడుకు లేదు కానీ అన్న కొడుకు కావాలంటారా ఎవడన్నా? మరి ఇందిరమ్మ ఇండ్లు బీద సాధల కోసమే తీసుకొచ్చినాం, అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ సర్కార్దని చెప్తారు కదా. మరి దానికి ఎట్లా అని ఎవరన్నా అడుగుతారు కదా. ఆగు, దానికోసం కూడా చెప్పిండు. 3వ విడతల నిజంగా బీదోడు ఉంటాడు కదా, ఆగు అప్పుడు వాళ్ళకు వచ్చేటట్టు చూద్దాం కానీ ముందుగాల మన కడుపులు నింపుకుందామన్నట్టు చెప్తున్నాడు. అంటే వెనకట ఏదో పాట ఉండే కదా, ఎండేతోందే ఎండుతాంది, నిండేతోందే నిండుతాంది అన్నట్టున్నది కథ. ఇట్లా మాట్లాడుతుంటే పక్కకున్న అక్కేదో చెప్తుంటే నువ్వు ఉండమ్మా అని కాసరించుకున్నాడు ఆమెని కాంగ్రెస్ లీడరు. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లె అనే ఊర్లే బిల్లా సుధీర్ రెడ్డి అనే కాంగ్రెస్ లీడర్ మాట్లాడిన మాటలు ఇవి. ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా అక్కడ ఒక్క కాడనే కాదు మా ఊర్లో కూడా ఇట్లనే ఉన్నదని కామెంట్లు పెడుతున్నారట. అంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నాయకులు పదవికి ఎక్కేటప్పుడు చదివిందంతా ఉత్తదే అన్నట్ట. బంధు ప్రీతి, రాగద్వేషాలు, పక్షపాతం లేకుండా పనిచేస్తానని ఇప్పిన మాటలన్నీ అబద్ధాలు అన్నట్టేనా? కింది స్థాయి ఊర్లల్లుండే లీడర్లే ఇట్లున్నారంటే పైనున్న నాయకులన్నా చెప్పాలి కదా. అట్లా చేయొద్దు, బీద సాధలకు ముందు ఇచ్చినాకనే మనం తీసుకోవాలని బుద్ధి చెప్పాలి కదా. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే ముందు ఇండ్లు ఇస్తున్నారు చూడుండ్రి. ఏందో ఏమో పోన్రి.